హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యాష్ పీజీ ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్స్. ఈరోజు మరో సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు టాపిక్ ఏంటంటే టీవీ ఫ్లాంక్ ఓపెన్ సిస్టమ్. టీవీ బ్యాక్ సైడ్ ఒకసారి లుక్ చేయండి. ఇది ఈ టీవీ యూనిట్ మనం చాలా చిన్న టీవీ యూనిట్ ఈ రూమ్లో డిజైన్ చేసాం. ఈ రూమ్ చాలా చిన్న సైజు, అందువల్ల మనం చిన్న యూనిట్ చేసాం. అదే మనం హాల్లో ప్లాన్ చేసి ఉంటే పెద్ద సైజ్ చేస్తాం. మనం టీవీ యూనిట్ అనేది చిన్నది చేసామా పెద్దది చేసామా అనేది కాదు మనము చూడాల్సింది. ఒక టీవీ ఫ్లాంక్ అనేది మనం ఓపెన్ సిస్టమ్ పెట్టుకోవాలి. అలా ఓపెన్ సిస్టమ్ పెట్టామంటే ఫ్యూచర్లో దానివల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. టీవీ ఫ్లాంక్ అనేది ఎప్పుడు మనం పర్మనెంట్గా క్లోజ్ చేస్తామనుకోండి, రేపు పొద్దున్న ఎప్పుడైనా సరే వైర్లు అవని స్విచ్ బోర్డ్స్ అవని ఏదైనా కంప్లైంట్ వస్తే మొత్తం లామినేట్ మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. తర్వాత చాలా పెద్ద ప్రాసెస్ అయిపోద్ది. ఆ తలనొప్పి మనకు లేకుండా మనం ఫస్ట్ ప్లాన్ చేసేటప్పుడే ఆ స్విచ్చెస్ ఎక్కడ వస్తున్నాయి ఏంటనేది అన్నీ మనం టీవీ ఫ్లాంక్ దగ్గరికి అన్నీ తీసుకొచ్చి టీవీ ఫ్లాంక్ దగ్గర ఫిక్స్ చేస్తాం. ఈ వాల్ మొత్తం ప్యానలింగ్ చేసేస్తాం. ఈ వాల్ మొత్తం ప్యానలింగ్ చేసి ఆ స్విచ్లు తెచ్చి మనం టీవీ ఫ్లాంక్ దగ్గర ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసి పర్మనెంట్ చేస్తే రేపు పొద్దున్నే ఫ్యూచర్లో మనకి లోపల ఏ వైర్లు ఖరాబ్ అయినా స్విచ్లు ఖరాబ్ అయినా తీయడానికి మనకి కుదరదు. మనం టీవీ ఫ్లాంక్ అనేది ఓపెన్ సిస్టమ్ పెట్టామనుకోండి, ఎప్పుడైనా సరే మనం ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్గా ఆ స్విచ్లు అవన్నీ రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఈ వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి. మీకు ఈ టీవీ ఫ్లాంక్ ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఈ టీవీ ఫ్లాంక్ ఓపెన్ సిస్టమ్ పెడితే టీవీ లేపేటప్పుడు దించేటప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుంది, లేకపోతే టీవీ వెయిట్ కాస్తుందా లేదా, చాలా డౌట్లు ఉంటాయి. మీరు అలా డౌట్లు ఏం పడకండి. ఎందుకంటే మనము ఈ బోర్డుకి చుట్టూ 2 ఇంచ్ పీసెస్ మనం బార్డర్లా వేస్తాము. ఆ బార్డర్ మీద బేస్ అయ్యి ఫ్లాంక్ మొత్తం ఫిక్సింగ్ అయ్యి ఉంటుంది. పైన 3 సాఫ్ట్లో ఇంచెస్ బిగిస్తాం బందులు. ఆ బందులు బిగించడం వల్ల మనం టీవీ ఫ్లాంక్ ఎప్పుడు లేపితే అప్పుడు పైకి లేస్తుంది. ఏదైనా మనకి ప్రాబ్లం ఉన్నా రేపు పొద్దున్న ఎప్పుడైనా మీకు ఎక్స్ట్రా హోమ్ థియేటర్ కానీ కొత్త సాకెట్లు కానీ ఏమైనా బిగించుకోవాలన్నా స్విచ్లు బిగించాలన్నా ఎప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ చేయాలన్నా సరే టీవీ ఫ్లాంక్ అనేది పర్మనెంట్ అనేది చేయకూడదు. ఇలా ఓపెన్ సిస్టమ్ పెట్టుకోండి. ఓపెన్ సిస్టమ్ పెట్టుకోవడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే మనకి ఏ కంప్లైంట్ వచ్చినా ఓపెన్ చేస్తాం, ఆ కంప్లైంట్ రిపేర్ చేస్తాం, మళ్ళీ పెట్టేసుకుంటాం. ఇలా చేయడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరు ఎప్పుడు టీవీ యూనిట్ ప్లాన్ చేసినా సరే టీవీ కబోర్డ్ చేయించుకోవాలనుకుంటే మీరు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకోండి. మోడల్ ఏది సెలెక్ట్ చేసుకున్నా సరే టీవీ ఫ్లాంక్ ఇలా హింజెస్ సాయంతో ఫ్లాంక్ని మనం ఎంత కావాలంటే అంత పైకి పెట్టచ్చు. పైకి ఎత్తి మన పని అయిపోయిన వెంటనే క్లోజ్ చేసేయచ్చు. ఈ సైడ్ చుట్టూ మనం ఆ పట్టి వేయడం వల్ల మనకి ఫ్లాంక్ మాత్రం ఫుల్ స్ట్రెంత్గా ఉంటుంది. మనం ఎంత హైట్గా అంటే అంత హైట్ లెగుస్తుంది. మనం ఏదైనా కంప్లైంట్ ఉంటే అలా ఒక మనిషి పట్టుకుని మిగతా ఉన్న వైర్లు అవన్నీ మార్చేసుకొని మనం క్లోజ్ చేసేస్తే కన్వర్ట్ అయిపోద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.